హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఈరోజు మనం ఒక ఫ్యాంటాస్టిక్ యానిమేటెడ్ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. ఒక ఎలుక ఒక చెఫ్ అవ్వాలనుకోవడం ఎప్పుడైనా చూసారా? కిచెన్లో ఎలుక కనిపిస్తే మనం వణుకుతాం. అలాంటిది ఒక ఎలుక వంట చేయాలనుకుంటే ఏమవుతుంది? ఇదే మన సినిమా స్టోరీ. సినిమా పేరు రాటాటూల్. ఇది ప్యారిస్ నగరంలో జరుగుతుంది. ఈ సినిమా థీమ్ ఒకటే, ఎవరైనా వంట చేయొచ్చు, కానీ ఆ మాట చెప్పింది మనిషి, ఫాలో అయ్యేది మాత్రం ఎలుక. ఈ సినిమాకి హీరో రేమీ ఒక ఎలుక, కానీ ఇది మామూలు ఎలుక కాదు. ఎలుకకి దేవుడు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు, అదే వాసనను చూడగలగడం. తన సెన్స్ ఆఫ్ స్మెల్, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వాళ్ళ నాన్న జాంగో, అన్న ఏమిల్ అందరూ చెత్త కుండీల్లో దొరికింది తింటూ ఉంటారు, కానీ రేమీకి ఆ ఫుడ్ నచ్చదు. మనం ఎలుకలం కదా, దొరికింది తినాలి, దొంగతనం చేయాలి అంటాడు వాళ్ళ నాన్న. కానీ రేమీ మాత్రం కాదు, మనం క్రియేట్ చేయాలి, వండాలి అంటాడు. రేమీ వాళ్ళ నాన్న జాంగో రేమీ వాసన చూసే టాలెంట్ని ఫుడ్లో విషం ఉందో లేదో కనిపెట్టడానికి పాయిజన్ చక్కెరగా జాబ్కి వాడుతుంటాడనమాట. రేమీకి ఇదంతా నచ్చదు. తనకి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఉన్నాడు, చెఫ్ అగస్టో. ప్యారిస్లో ఫేమస్ 5 స్టార్ హోటల్ చెఫ్ అనమాట. గెస్టో రాసిన ఎనీవన్ కెన్ కుక్ పుస్తకాన్ని రేమీ చదువుతాడు. గెస్టో అంటే రేమీకి దేవుడితో సమానం. రేమీ వాళ్ళ కాలనీ అంతా ఒక ముసలమ్మ ఇంటిపైన అటిక్లో ఉంటుందన్నమాట. ఒకరోజు రేమీ అన్న ఏమిల్ ముసలమ్మ కిచెన్లో గస్టో టీవీ షో చూస్తూ వంట కోసం కొన్ని ఐటమ్స్ని దొంగతనం చేయడానికి వెళ్తారు. కానీ అప్పుడే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ముసలమ్మకి వీళ్ళు దొరికిపోతారు. ఆమె గన్ తీసి కాల్చడం మొదలెడుతుంది. ఆ షాట్స్కి ఇంటి పైకప్పు కూలిపోయినంత పని అవుతుంది. ఆ ఎలుకలు కాలనీ మొత్తం భయపడుతుంది. వందల ఎలుకలు ప్రాణభయంతో వీధుల్లోకి పారిపోతాయి. రేమీ వాళ్ళ నాన్న పారిపోండి అని అరుస్తుంటాడు. రేమీ కూడా వాళ్ళతో పాటు పారిపోతాడు. కానీ అనుకోకుండా వరదలో పడి తన ఫ్యామిలీ నుండి విడిపోతాడు. రేమీ ఒక్కడే తడిసి ముద్దై ఆకలితో ఒక మురికి కాలువలో తేలుతూ చివరికి ప్యారిస్ నగరానికి చేరుకుంటాడు. అతనికి ఆకలిస్తుంది. తన దగ్గర ఉన్న గస్టో పుస్తకాన్ని చూసి బాధపడతాడు. అప్పుడు రేమీ ఊహల్లోకి మనస్సాక్షిగా గస్టో వచ్చి, ఆకలిస్తుందా, లే బయటికి వెళ్ళు, ఫుడ్ వెతుక్కో అని చెప్తాడు. రేమీ ఆ మురికి కాలువ నుండి పైకి వస్తాడు. రేమీ పైకి వచ్చి చూసేసరికి షాక్ అవుతాడు. అతను కరెక్ట్గా ప్యాలెస్లో సరిగ్గా గస్టో రెస్టారెంట్ ముందే ఉంటాడు. తన దేవుడి రెస్టారెంట్ ముందు ఆ కిచెన్ని చూసి రేమీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ కిచెన్లోకి వెళ్ళాలని ఆశగా చూస్తాడు. అక్కడే మనకు కథలో రెండో హీరో కనిపిస్తాడు. అతని పేరు ఆల్ఫ్రెడ్ లింగ్వినీ. అతడు ఆ కిచెన్లో గార్బేజ్ బాయ్ అనమాట, చెత్త ఎత్తేవాడు. వీడికి వంట గురించి ఏ బొక్క తెలియదు. ఈలోపు గస్టో రెస్టారెంట్ గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. గస్టో ఒకప్పుడు 5 స్టార్ చెఫ్, కానీ ఆటాన్ ఈగో అనే ఒక ఫేమస్ ఫుడ్ క్రిటిక్ గస్టో రెస్టారెంట్కి చెడ్డ రివ్యూ ఇస్తాడు. దాంతో గస్టోకి ఒక స్టార్ తగ్గిపోతుంది. ఆ బాధతో గస్టో చనిపోతాడు. ఇప్పుడు ఆ రెస్టారెంట్ని స్కిన్నర్ అనే ఒక పొట్టి హెడ్ చెఫ్ నడుపుతుంటాడు. అతను గస్టో పేరు వాడుకొని నిలవైన ఫుడ్ని అమ్ముతూ డబ్బు సంపాదించాలని చూస్తుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు కిచెన్లో సీన్. లింగ్వినీ పొరపాటున ఒక పెద్ద సూప్ గిన్నెను పడేస్తాడు. సూప్ అంతా కింద పడుతుంది. భయపడి దాన్ని కవర్ చేయడానికి అందులో ఏవేవో నీళ్లు, కూరగాయలు వేసి దాన్ని ఇంకా చెడగొట్టేస్తాడు. ఆ సూప్ వాసన చూసిన రేమీ తట్టుకోలేకపోతాడు. నా దేవుడి రెస్టారెంట్లో ఇంత చెత్త సూపా అనుకొని ఆ కిచెన్ విండో నుండి లోపలికి దూకుతాడు. లింగ్వినీ చూడకుండా రేమీ ఆ సూప్లో రకరకాల మసాలాలు, ఫుడ్ ఐటమ్స్ వేసి దాన్ని అద్భుతమైన సూప్గా మార్చేస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే లింగ్వినీ రేమీని చూస్తాడు. ఒక ఎలుక వంటగదిలో ఉంది. వెంటనే దాన్ని ఒక గిన్నె కింద బంధిస్తాడు. ఇంతలో ఆ సూప్ని సర్వ్ చేసేస్తారు. ఆ సూప్ తాగిన కస్టమర్, వావ్, చాలా అద్భుతంగా ఉందంటాడు. అందరూ ఆ సూప్ చేసింది లింగ్వినీ అనుకుంటారు. ఇక్కడ హెడ్ చెఫ్ స్కిన్నర్కి కోపం వస్తుంది. నిన్ను గార్బేజ్ బాయ్గా పెట్టాను, నువ్వెందుకు చేసావు అని తిడతాడు. కానీ ఆ రెస్టారెంట్లో ఉన్న ఏకైక లేడీ చెఫ్ కోలెట్ కస్టమర్స్కి నచ్చింది కదా, అతనికి ఛాన్స్ ఇద్దామంటుంది. సరే అని స్కిన్నర్, రేపటి నుండి నువ్వు కూడా కిచెన్లో ఉండు అని లింగ్వినీకి ఆర్డర్ వేస్తాడు. కానీ లింగ్వినీకి తెలుసు ఆ సూప్ చేసింది తను కాదని. స్కిన్నర్ లింగ్వినీని పిలిచి ఆ ఎలుకను బయటపడేసిరా అని చెప్తాడు. లింగ్వినీ రేమీని ఒక బాక్స్లో పెట్టి నది దగ్గరికి తీసుకెళ్తుంటాడు. దాన్ని నదిలో పాడేయాలనుకుంటాడు. కానీ అతనికి తెలుసు ఆ ఎలుక వల్లే తన జాబ్ నిలబడిందని. నువ్వు వంట చేసావా, నీకు నేను చెప్పేది అర్థమవుతుందా అని లింగ్వినీ ఎలుకను అడుగుతాడు. రేమీ తల ఊపుతాడు. అది చూసి లింగ్వినీకి షాక్. ఇద్దరు ఒక డీల్కి వస్తారు. నువ్వు నా కోసం వండు, నేను నిన్ను కాపాడుతాను అని అనుకుంటారు. లింగ్వినీ రేమీని తన అపార్ట్మెంట్కి తీసుకెళ్తాడు. ఇక్కడ రేమీకి వంట చేయడానికి ఒక చిన్న కిచెన్ సెటప్ ఏర్పాటు చేసి ఇస్తాడు. మరుసటి రోజు కిచెన్లో రేమీ ఎలా వండాలో లింగ్వినీకి చెప్పాలి, కానీ ఎలా? రేమీ లింగ్వినీ టోపీ కింద దాక్కుంటాడు.
లింగ్విని జుట్టు పట్టుకొని లాగుతుంటాడు. కుడి పక్క జుట్టు లాగితే కుడి చెయ్యి, ఎడం పక్క జుట్టు లాగితే ఎడం చెయ్యి, అచ్చం తోలుబొమ్మలా రేమి లింగ్విని ఆడిస్తాడు. ఈ సిస్టమ్ వర్కౌట్ అవడానికి టైం పడుతుంది. లింగ్విని ఒక రోబోలా వింతగా కదులుతూ కిచెన్లో నానా హంగామా చేస్తాడు. కోలెట్కి ఇదంతా చూసి చిరాకు వస్తుంది. వంట చేయడం అంటే ఆట కాదు, ఇక్కడ చాలా కష్టపడాలని లింగ్వినికి క్లాస్ పీకుతుంది. కోలెట్ చాలా టఫ్ క్యారెక్టర్. ఆ కిచెన్లో ఏకైక ఆడ చెఫ్ అవ్వడం వల్ల తను చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చింది. కోలెట్ లింగ్వినికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలెడుతుంది. రేమి టోపీ కింద నుండి చెప్పినట్టు లింగ్విని చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా రేమి లింగ్విని కాంబినేషన్ అద్భుతాలు చేయడం మొదలెడతారు. వాళ్ళు చేసిన వంటకాలు ప్యారిస్లో పెద్ద హిట్ అవుతాయి. గస్టో రెస్టారెంట్కి మళ్ళీ పాత రోజులు వస్తాయి. లింగ్విని ఒక్కసారిగా పెద్ద స్టార్ చెఫ్ అయిపోతాడు. టీవీలు, ఇంటర్వ్యూలు, పేపర్లో ఫోటోలు అంతా హడావుడిగా ఉంటుంది. లింగ్విని ఫేమస్ అవుతున్న కొద్దీ అతనికి కోలెట్కి మధ్య రొమాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. కానీ ఈ సక్సెస్ అంతా రేమి వల్లే అని లింగ్వినికి తెలుసు. కానీ బయటకు ఏమీ చెప్పలేడు. మరోవైపు హెడ్ చెఫ్ స్కిన్నర్కి లింగ్విని ప్రవర్తన చూసి డౌట్ వస్తుంది. ఈ పనికిమాలినోడు ఎంత బాగా ఎలా వండుతున్నాడని. అదే టైంలో లింగ్విని తల్లి నుండి గస్టోకి వచ్చిన ఒక పాత లెటర్ స్కిన్నర్కి దొరుకుతుంది. అందులో ఏముందంటే లింగ్విని ఎవరో కాదు, గస్టో సొంత కొడుకు. ఈ విషయం కనుక బయటికి తెలిస్తే రెస్టారెంట్ వీలునామా ప్రకారం లింగ్వినికి మొత్తం వెళ్ళిపోతుంది. స్కిన్నర్కి ఏమీ దొరకదు. అందుకే లింగ్వినిని ఎలాగైనా ఫెయిల్ చేయాలని, రెస్టారెంట్ నుండి తెరమేయాలని స్కిన్నర్ ప్లాన్ వేస్తుంటాడు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పిన కథ నచ్చితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సరే, ఇక కథలో వెళ్తే మరోవైపు రేమీకి కూడా ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. తన ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న, అన్న, మిగతా ఎలుకలన్నీ రేమిని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. నువ్వు బతికే ఉన్నావారా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రేమి మనుషులతో కలిసి ఉండడం రేమి వాళ్ళ నాన్న జాంగోకి అస్సలు నచ్చదు. జాంగో రేమిని ఒక పెద్ద షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ షాప్లో ఎలుకలను ఉరితీసి అమ్ముతుంటారు. ర్యాట్ పాయిజన్ షాప్ అన్నమాట. చూడు రేమి, మనుషులు మనల్ని ఇలా చూస్తుంటారు. వాళ్ళు మనల్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళని నమ్మకు అని వార్నింగ్ ఇస్తాడు. రేమి చాలా బాధపడతాడు. కానీ అతనికి వంట మీద ఉన్న ప్యాషన్ మాత్రం పోదు. రేమి తన ఫ్యామిలీ కోసం రెస్టారెంట్ కిచెన్ నుండి ఫుడ్ దొంగతనం చేయడం మొదలెడతాడు. ఈ విషయం లింగ్వినికి తెలుస్తుంది. అదే టైంలో లింగ్విని కూడా సక్సెస్ తలకెక్కి కొంచెం పొగరుగా బిహేవ్ చేయడం మొదలెడతాడు. ఈ సక్సెస్ అంతా నా వల్లే అన్నట్టు ఫీల్ అవుతుంటాడు. రేమికి లింగ్వినికి పెద్ద గొడవ జరుగుతుంది. నువ్వు ఒక ఎలకవి, నువ్వు దొంగతనం చేస్తున్నావు అని లింగ్విని అరుస్తాడు. రేమి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రేమి కోపంతో తన ఎలుకల గ్యాంగ్తో కలిసి కిచెన్పై పడి ఫుడ్ అంతా దోచుకోవడానికి ప్లాన్ చేస్తారు. కానీ సరిగ్గా అప్పుడే లింగ్విని వచ్చి సారీ చెప్తాడు. నన్ను క్షమించు రేమి, నువ్వు లేకపోతే నేను లేను. ఈ రెస్టారెంట్, ఈ సక్సెస్ అన్నీ నీయే అని నిజం ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి మళ్ళీ కలిసిపోతారు. ఇదే టైంలో రేమి ఆ లెటర్ని స్కిన్నర్ నుండి దొంగలించి లింగ్వినికి ఇస్తాడు. ఆ లెటర్ చదివిన లింగ్విని షాక్ అవుతాడు. తను గస్టో కొడుకునని తెలుస్తుంది. వెంటనే స్కిన్నర్ని ఫైర్ చేసి తానే రెస్టారెంట్కి కొత్త ఓనర్ అవుతాడు. అంతా హ్యాపీ. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. ప్యారిస్లోనే నెంబర్ 1 ఫుడ్ క్రిటిక్ అయిన ఆటన్ ఈగో ఆ రెస్టారెంట్కి మళ్ళీ పేరు ఎలా వచ్చింది, ఈ లింగ్విని ఎవడు అని టెస్ట్ చేయడానికి నేను రేపు రాత్రి డిన్నర్కి వస్తున్నాను, నన్ను ఇంప్రెస్ చేయండి అని ప్రకటిస్తాడు. ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఆటన్ ఈగోకి ఫుడ్ నచ్చకపోతే రెస్టారెంట్ మూసేయాల్సిందే. లింగ్విని, రేమి ఇద్దరూ చాలా టెన్షన్లో ఉంటారు. కిచెన్లో ఏం వండాలో ప్రిపేర్ అవుతుంటారు. కానీ లింగ్వినికి డౌట్, ఈగోని ఇంప్రెస్ చేయడం మన వల్ల అవుతుందా అని. రేమి ధైర్యం చెప్తాడు. కానీ లింగ్విని, ఈ క్రెడిట్ అంతా నేను తీసుకెళ్ళను, నిజం చెప్పేయాలని డిసైడ్ అవుతాడు. ఆటన్ ఈగో రెస్టారెంట్కి రావడానికి కొద్ది నిమిషాల ముందు లింగ్విని కిచెన్ స్టాఫ్ కోలెట్తో సహా అందరినీ పిలిచి, మీకు ఒక నిజం చెప్పాలి, నేను ఈ వంటలు చేయడం లేదు, నా వంట వెనుక ఉన్న అసలైన చెఫ్ ఇతనే అని చెప్పి తన టోపీని తీసి రేమిని అందరికీ చూపిస్తాడు. అంతే, అది చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి, ఒక ఎలుక మన చెఫ్ అని కోపంతో, అసహ్యంతో అందరూ ఆ రెస్టారెంట్ నుండి వెళ్ళిపోతారు. కోలెట్ కూడా నేను నమ్మినందుకు సిగ్గుపడుతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కిచెన్లో లింగ్విని ఒక్కడే. ఆటన్ ఈగో బయట టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. ఏం చేయాలో తెలియక లింగ్విని కొప్పుకూలిపోతాడు. ఈ సీన్ అంతా దూరం నుండి రేమి ఫ్యామిలీ చూస్తుంది. రేమి ఒంటరిగా బాధగా కూర్చొని ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న జాంగో ముందుకు వస్తాడు. నువ్వు మనుషుల కోసం ప్రాణం ఇస్తున్నావు, వాళ్ళు నిన్ను వదిలేశారు, కానీ మేము నీ ఫ్యామిలీ, మేము నిన్ను వదలం, ఏం చేయాలో చెప్పంటాడు. అంతే, రేమి కళ్ళల్లో ఆనందం. 100 ఎలుకలు ఆ కిచెన్లోకి వస్తాయి. రేమి వాటన్నిటికీ డ్యూటీలు ఇస్తాడు. నువ్వు కూరగాయలు కట్ చేయి, నువ్వు సాస్ రెడీ చేయి అంటూ ఒక ర్యాట్ ఆర్మీని తయారు చేస్తాడు. లింగ్విని అదంతా చూసి షాక్ అవుతాడు. కానీ రేమిని నమ్ముతాడు. ఓకే, నేనేం చేయాలని అడుగుతాడు. రేమి సైగ చేస్తాడు. నువ్వు వెయిటర్వి, రోలర్ స్కేట్స్ వేసుకొని సర్వ్ చేయడానికి రెడీ ఉండు అని చెప్తాడు.
ఇంతలో బయటకు వెళ్ళిన కాలెట్ గస్టో రాసిన ఎనీవన్ కెన్ కుక్ పుస్తకాన్ని చూస్తుంది. ఆ మాటలు గుర్తొచ్చి తన తప్పు తెలుసుకొని మనకొస్తుంది. కిచెన్లో వందల ఎలుకలు వంట చేయడం చూసి షాక్ అయిన రేమీ వైపు చూసి చెఫ్ మీ అడ్రస్ చెప్పండి అని అడుగుతుంది. ఆ టైంలో హెల్త్ ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. కానీ ఆ ఎలుకలన్నీ అతన్ని కట్టి ఫ్రిడ్జ్లో పడేస్తాయి. ఇప్పుడు ఫైనల్ డిష్ ఆటన్ ఈగో కోసం ఏం వండాలి. అతను ప్రపంచంలో అన్నిటినీ టేస్ట్ చేశాడు. రేమీ డిసైడ్ చేస్తాడు. చాలా సింపుల్ డిష్, ఒక పేదవాడి వంటకం, రాటాటూల్. అన్ని కూరగాయలతో చేసే ఒక ఫ్రెంచ్ డిష్ అన్నమాట. కోలెట్ అది విని షాక్ అవుతుంది. ఈగో కోసం ఇంత సింపుల్ డిషా అంటుంది. కానీ రేమీ దాన్ని ఒక స్టైల్లో చాలా స్పెషల్గా తయారు చేస్తాడు. ఆ డిష్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. లింగ్విని దాన్ని ఆటన్ ఈగోకి సర్వ్ చేస్తాడు. ఈగో చాలా అహంకారంగా దాన్ని చూస్తాడు. ఏంటిది రాటాటూల్ అని చెప్పి ఒక చిన్న ముక్కని తింటాడు. అంతే, అతని కళ్ళు పెద్దవవుతాయి. అతని చేతిలో ఉన్న పెన్ కింద పడిపోతుంది. ఇది ఈ సినిమాలోనే బెస్ట్ సీన్. ఆటన్ ఈగో ఒక్కసారి తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. తను చిన్నప్పుడు స్కూల్ నుండి బాధగా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ ప్రేమగా పెట్టిన రాటాటూల్ అతనికి గుర్తొస్తుంది. ఆ ఒక్క ముక్కతో అతని అహంకారం, కోపం అన్నీ కరిగిపోతాయి. ఈగో చెఫ్ని కలవాలి అని అడుగుతాడు. లింగ్విని గెస్ట్లందరూ వెళ్ళాక కలవచ్చు అని చెప్తాడు. ఈగో ఆ రాత్రి అంతా వెయిట్ చేస్తాడు. కిచెన్ ఖాళీ అయ్యాక లింగ్విని, కోలెట్, రేమీని ఈగోకి పరిచయం చేస్తారు. ఇతనే చెఫ్ అని చెప్తాడు. ఈగో అది విని షాక్ అవుతాడు. ఒక్క మాట మాట్లాడకుండా థ్యాంక్ యూ ఫర్ ద మీల్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పేపర్లో రివ్యూ వస్తుంది. గస్టో తర్వాత ప్యారిస్లో ఇంత గొప్ప చెఫ్ ఎవరూ లేరని అద్భుతంగా రాస్తాడు. కానీ రివ్యూలో ఆ వంటలు వండింది ఒక ఎలుక అని కూడా రాస్తాడు. దాంతో గస్టో రెస్టారెంట్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాశ్వతంగా మూసేస్తారు. ఎందుకంటే అక్కడ ఎలుకలు ఉన్నాయి కాబట్టి. ఆటన్ ఈగో కూడా తన క్రిటిక్ జాబ్ కోల్పోతాడు. కానీ ఎండింగ్ మాత్రం సూపర్ హ్యాపీగా ఉంటుంది. ఆటన్ ఈగో తన డబ్బుతో లింగ్విని, కోలెట్, రేమీ కోసం ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేయిస్తాడు. దాని పేరు లా రాటాటూల్. రేమీ ఆ రెస్టారెంట్కి హెడ్ చెఫ్. అతని ఫ్యామిలీ మొత్తం ఆ రెస్టారెంట్ పైన హ్యాపీగా బతుకుతుంది. చివరికి గస్టో చెప్పిన మాట నిజమైంది, ఎనీవన్ కెన్ కుక్. సో ఇది ఫ్రెండ్స్ రాటాటూల్ మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.